ఇన్ఛార్జ్లము. మరి ఇంతకుముందు చెప్పినట్టు దామోదర్ గారు చెప్పినట్టు హరీష్ రావు మాట్లాడుతున్నాడు కదా, హరీష్ రావు మన క్వశ్చన్ వేస్తుంది కదా, రుణమాఫీ చేస్తావా రిజైన్ చేస్తావా అని సీఎం గారు అడుగుతున్నారు కదా. ఇవాళ మేము మీడియా మిత్రులుగా ఛాలెంజ్ చేస్తున్నాం. హరీష్ రావు సిగ్గు శరం అని ఉంటే 10 సంవత్సరాలు నువ్వు మంత్రిగా పనిచేసినావు, ₹1 ఇవ్వలేదు. ఇచ్చిన రైతులకు ఇలా హైదరాబాద్ పార్లమెంట్ రైతులకు శుభవార్త. అందరూ కూడా 90% 80% ఉన్నది రైతులే. సీఎం గారు దేవుని మీద ప్రమాణం చేసి చెప్తారు ఆగస్ట్ 15 బిలో లోపల మీకు రుణమాఫీ జరుగుతుంది. కనుక ఈ బీబీ పాటిల్ బిజినెస్ పాటిల్, ఆయన గుడ్ బై పాటిల్ బాయ్ బాయ్ పాటిల్ తప్ప ఏమీ లేదు. ఆ కారు స్పీడ్ ఉన్నప్పుడు ఎక్కిండు, కారు స్పీడ్ దిగిండు, పువ్వు మీద వచ్చి కూర్చున్నాడు. మోసం చేసి ఇలా మోడీ అని చెప్తున్నారు. ఒక్క ఊర్లో బోర్ అయిపోయలేదు, ఒక ఊరికి రాలేదు, ఒక హైదరాబాద్ పార్లమెంట్లో ఏమీ చేయలేదు. పోయి ఆస్తులు సంపాదించుకొని మళ్ళీ బాంబేలో కూర్చోడానికి అక్రమ ఆస్తులు ఏడ జైలుకు పోతాను ప్రయత్నం చేస్తుంది తప్ప అందరికీ మీడియా ద్వారా హైదరాబాద్ పార్లమెంట్ అందరూ కూడా మేము కోరుకునేది, రైతులు కోరుకునేది 100% రుణమాఫీ జరుగుతున్నది. దేవుని మీద బట్టి, మెదక్ చర్చ మీద బట్టి మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. హరీష్ రావు నీకు సిగ్గుచేరం ఉంటే ఇదే సిద్దిపేట మెదక్ కదా, మరి ఏం బీగినావు నువ్వు? ఒక్కరోజు కూడా మరి ఆ రుణమాఫీ అని చెప్పేసినావు, ఇంట్రెస్ట్ కూడా సరిపోలేదు, మిత్తి కూడా సరిపోలేదు. ఇలా రైతులు రోడ్డు మీద పడ్డారు మా దగ్గర. అది పరిస్థితి ఉన్నది. నువ్వు మాట్లాడుతున్నావు బీబీ పాటిల్కి, మరి బీబీ పాటిల్ కూడా చెప్తున్నా ఇంకో పోయి నువ్వు బిజినెస్ చేసుకోవాలి తప్ప. సురేష్ శెట్కర్ గారు ఇక్కడ లోకల్ వ్యక్తి, అందుకే మేము కోరుకునేది ఏంటంటే ఇక్కడ లోకల్గా మేము ఉంటే రేపు పొద్దున మోరీ తీయాలన్నా, రేపు పొద్దున నల్ల తీయాలన్నా, రేపు పొద్దున రైతులకు ఏం కావాలన్నా చేసేది మేము. ఆడొచ్చి బీబీ పాటిల్ చేసేది లేదు, బాంబేలో కూర్చుంటుంది. కనుక దయచేసి అందరు కూడా చేతి గుర్తు పెట్టేస్తే 2 ఇంజనీర్లు ఇద్దరం కలిసి అందరం ఇన్ఛార్జ్లం కలిసి 5 సంవత్సరాలు రైతులకు కానీ ఉద్యోగులకు కానీ పిల్లలకు కానీ పెడతామని చెప్పేసి దయచేసి కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తు కేసి సురేష్ శెట్కర్ని గెలిపించాను. ఈరోజు కార్యకర్తల సమావేశం, ఒక ర్యాలీ, దాంతో సహా ఈరోజు నామినేషన్, మంచి స్పందన, ప్రజలలో నమ్మకము కాంగ్రెస్ పార్టీ మీద, రేవంత్ రెడ్డి గారి మీద, వారి నాయకత్వంలో ఖచ్చితంగా మెజారిటీ సీట్లు తెలంగాణలో గెలుస్తున్నాము. హైదరాబాద్ సీట్లు ఖచ్చితంగా కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. జీవితాంతం అబద్ధాలు మాట్లాడారు తప్ప ఇంకా వేరేది ఉండదా? గ్యారెంటీలు అమలు చేసినాం, మిగిలిన గ్యారెంటీలు కూడా అమలు చేస్తాం. మేము వచ్చి 4 నెలలు అయింది. మాట ఇచ్చినాం, మాట నిలబెట్టుకుంటాం. ప్రతిపక్షం అన్నప్పుడు సహనము, ఓపిక ఉండాలి. ప్రజలు గమనిస్తున్నారు కదా. మేము వచ్చి 4 నెలలు అవుతున్నది, ఇంకా 4 సంవత్సరాలు 8 నెలలు ఉన్నది. మేము మాట ఇచ్చాం, మాట నిలబెట్టుకుంటాం. అంటే మీరు అధికారంలో వచ్చిన 100 రోజుల 5 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేసాం. ఇంకొక గ్యారెంటీ ఉన్నది కదా, ఆ గ్యారెంటీ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. అంటే మీ కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ ఇస్తారు. ఎల్లుండి నేను అసెంబ్లీ ఆయన సవాలు విసురుతూనే ఉంటాడు 10 ఏళ్ళ నుంచి. ఎన్ని అబద్ధాలు ఆడారు, ఎంత మోసం చేసారు, కుటుంబ పాలన ఏ రకంగా పరిపాలించారు, ఎట్లా చర్చ, ఏ రకంగా స్వేచ్ఛ హరించబడ్డదో ఇదందరికీ తెలిసిన విషయమేనా? కొత్తనా ఇది? తెలంగాణ ప్రజలను, తెలంగాణ సమాజాన్ని ఎప్పుడు గౌరవించాలి, ఆదరించాలి. ఎందుకు అంటే మౌనంగా తిరగబడి ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక కుటుంబానికి చర్మగీతం వాడి అబద్ధాలు మానుకొని యథార్థాలు, వాస్తవాలకు రావాలి. ప్రజలు గమనిస్తున్నారు, మా ప్రజల మీద నమ్మకం ఉన్నది. మేము సంక్షేమము, అభివృద్ధి రాష్ట్రంలో జాతీయ స్థాయిలో ఖచ్చితంగా సమాజానికి, దేశానికి, ప్రజలకు అందిస్తామని పూర్తి నమ్మకము, విశ్వాసము మాకున్నది. థ్యాంక్ యూ. అన్నప్పుడు సహనము, ఓపిక ఉండాలి. ప్రజలు గమనిస్తున్నారు కదా. మేము వచ్చి 4 నెలలు అవుతున్నది, ఇంకా 4 సంవత్సరాలు 8 నెలలు ఉన్నది. మేము మాట ఇచ్చాం, మాట నిలబెట్టుకుంటాం. అంటే మీరు అధికారంలో వచ్చిన 100 రోజుల్లోపే 100 రోజుల 5 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేసాం. ఇంకొక గ్యారెంటీ ఉన్నది కదా, ఆ గ్యారెంటీ కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. అంటే మీ కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ ఇస్తారు. ఎల్లుండి నేను అసెంబ్లీ ఆయన సవాలు విసురుతూనే ఉంటాడు 10 ఏళ్ళ నుంచి. ఎన్ని అబద్ధాలు ఆడారు, ఎంత మోసం చేసారు, కుటుంబ పాలన ఏ రకంగా పరిపాలించారు, ఎట్లా చర్చ, ఏ రకంగా స్వేచ్ఛ హరించబడ్డదో ఇదందరికీ తెలిసిన విషయమేనా? కొత్తనా ఇది? తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజాన్ని ఎప్పుడు గౌరవించాలి, ఆదరించాలి. ఎందుకు అంటే మౌనంగా తిరగబడి ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక కుటుంబానికి చర్మగీతం వాడి అబద్ధాలు మానుకొని యథార్థాలు, వాస్తవాలకు రావాలి. ప్రజలు గమనిస్తున్నారు, మా ప్రజల మీద నమ్మకం ఉన్నది. మేము సంక్షేమము, అభివృద్ధి రాష్ట్రంలో
జాతీయ స్థాయిలో ఖచ్చితంగా సమాజానికి దేశానికి ప్రజలకు అందిస్తామని పూర్తి నమ్మకము విశ్వాసము మాకు. థ్యాంక్ యూ.